ఆదిలో దేవుడు ఈ విశ్వమంతటిని, విశ్వములో ఉన్న సమస్తమును కూడా సృష్టించాడు. ముఖ్యముగా మానవుణ్ణి దేవుడే సృష్టించాడు. అందుచేతే దేవుడు సృష్టికర్త, మానవుడు సృష్టము. ఈరోజు మనం గ్రహించాల్సిన విషయం, దేవుడు మానవుణ్ణి సృష్టించగలడు కానీ మానవుడు ఎప్పటికీ దేవుణ్ణి సృష్టించలేడు. ఎందుకంటే ఉదాహరణకు నేనే కనుక ఒక దేవుణ్ణి సృష్టించగలిగితే ఆ దేవుడు అనబడే వస్తువుపై నాకు అధికారం ఉంటుంది. ఎందుకంటే నేనే కలుగజేశాను కాబట్టి. ఈరోజు దేవుడు అనగా ఆయన సృష్టికర్త. మనకు దేవుని మీద ఎటువంటి అధికారం ఉండదు, ఆయనకే మన మీద అధికారం ఉంటుంది. దేవుని వాక్యం చెబుతూ ఉంది, ఆయన సర్వాధికారి అయిన దేవుడు. కాబట్టి ఈరోజు నీవు సృష్టిని ఆరాధిస్తున్నావా, సృష్టికర్తను ఆరాధిస్తున్నావా?